కరెక్ట్ సార్. నిజంగా అదే చాలా కృతజ్ఞతలు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు బంగ్లాదేశ్‌కి ఏం రోగం వచ్చింది? ఎంత హెల్ప్ చేసాము మనము? ఇవన్నీ మర్చిపోయిందా పాత రోజులన్నీ కూడా? ఇప్పుడు కొత్తగా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులను ఏకం చేస్తుందనంటే నిజంగా షాకింగ్‌గా ఉంది. అంటే దానికి కారణం రెండమ్మా. ఇప్పుడు మన దేశం చుట్టుపక్కల ఒక సామెత ఉంది ఇంగ్లీష్‌లో. మన మిత్రులు మనం ఎన్నుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా. నేను రోజు 100 మందితోని మాట్లాడతాను ప్రపంచంలో. వాళ్ళందరూ నాకు మిత్రులే కానీ నా పక్కన లేరు. కానీ అదే ఇరుగు పొరుగును మనం ఎన్నుకోలేము కదా! మన ఇంటి పక్కన ఎవరుండాలని, మన ఇంటి పక్కన ఎవరు ఇల్లు కట్టుకుంటారో మనం చెప్పలేం. హ్మ్. ఇదే అంతే. మన దేశం పక్కన ఎల్లలు ఏవైతున్నాయో, ఇప్పుడు మనకు దేశం ఎల్లలు ఏం చెప్తాం? ఆసేతు హిమాచలం అంటాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున మనకు బంగాళాఖాతం, దక్షిణ మన పడమట్ల అరేబియా మహాసముద్రం అంటాం. కానీ హ్మ్. అది కాదు. ఇవాళ ఈ 7 దేశాలు చుట్టున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడూ శత్రు దేశమే మనకు కదా! అవును. ఆఫ్ఘనిస్తాన్ కొంచెం కలిసి ఉంటది. సరే మనకు ఆఫ్ఘనిస్తాన్ చేసిన ద్రోహం చాలా పెద్దది. కానీ వాళ్ళకి కూడా ఉపకారం చేసినాం. వాళ్ళ పార్లమెంట్ భవనం కట్టించినాం. అట్లాగే బంగ్లాదేశ్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు మీకు. వాళ్ళ దేశాన్ని ఒక ఉనికి కాపాడినాం. తూర్పు పాకిస్తాన్ గాక కనుక బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించి వేలాది మంది సైనికులు మన వాళ్ళు చనిపోయారమ్మ అప్పుడు. హ్మ్. 93,000 బందీలను పట్టుకొని పాకిస్తాన్‌లో విడిచిపెట్టినాం మనం. పాకిస్తాన్ సైనికులు విడిచిపెట్టినాం మనం. అట్లాగే శ్రీలంకకి ఎంత సాయం చేసినామో చూసిండ్రు కదా! శ్రీలంక వల్లనేమో రాజీవ్ గాంధీ పోగొట్టుకున్నాం. ఇవాళ ఖలిస్తాన్ ఉద్యమంతోని మన ఇందిరాగాంధీ గారిని కోల్పోయినాం మనం. అట్లాగే ఆఖరికి మాల్దీవ్స్‌కి ఏం పుట్టింది? హ్మ్. మాల్దీవ్స్ గూడా వాడు మన చైనా మాట విని మనకు తోకజాడించిండు. ఒక మంచి బుద్ధి చెప్పిన వాళ్ళకి. ఏమనంటే, "మీ మాల్దీవ్స్ రాకుండా మనకెళ్తది. మాకు లక్షద్వీప్ ఉన్నది. అంతకంటే అద్భుతమైన దీవులు మాయి" అని హ్మ్. అన్నాక 3,00,000 టికెట్లు క్యాన్సెల్ అయింది ఈ కరెక్ట్. సంవత్సరంలో. అవును. ఏది మాల్దీవ్స్‌కి పోయేవాళ్ళు. మనం ఇప్పుడు ఎక్కడ కీలేరికి వాత పెట్టిండు మన మోడీ గారు. లేకపోతే వాళ్ళు పెట్టేయిపోయి ఇప్పుడు ఏమైంది కాళ్ళ బేరాడికొస్తున్నారు. అది అందుకని మన ఆర్థికంగా చాలా చుట్టూ పెద్ద దెబ్బ దానికి. అవును. ఇప్పుడు భూటాన్ నిన్న ఎళ్లారు కదా! నేపాల్ లాంటి దేశం కూడా తోకజాడించింది మనం చూసినాం గాని, కానీ చైనా మాటలు నమ్మి, చైనాతోని ఎవరు అంటగా అవుతున్నారో వాళ్ళన్ని దేశాలు కునారిల్లిపోతే నాశనం అయిపోతున్నాయి. శ్రీలంక అంతే, బంగ్లాదేశ్ అంతే, హ్మ్. నేపాల్‌లో ఏం జరిగింది చూసిండ్రు కదా! ప్రజా విప్లవం వచ్చిందా? జంజడ్ విప్లవం గాని ఏదైనా ప్రజలు తిరగబడ్డారు కదా! అవును. ఆఖరికి మాల్దీవ్స్‌లో కూడా విప్లవం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మనకు వెంటబడ్డారు. అట్టెందుకు మనకు బర్మా కాదు మా పాతకాలంగానే బర్మా అంటారు. హ్మ్. మయన్మార్‌లో ఏమైంది? ఇప్పుడు సైనిక పాలన ఉంది. ఏమైతుంది చూస్తున్నాం కదా! హ్మ్. అన్నిటికంటే నాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఇప్పుడున్న తాత్కాలిక మన సలహాదారు అధ్యక్షుడు యూనస్ మీద మంచి గౌరవం ఉండే గతంలో. హ్మ్. ఎందుకంటే ఆయన సహకార రంగంలో బ్రహ్మాండమైన పనిచేసిండు. సహకార రంగాన్ని బాగా డెవలప్ చేసిండు. ప్రపంచవ్యాప్తంగా సహకార రంగానికి ఒక మంచి ఊపు తీసుకొచ్చిండని పేరుండి నేను 2, 3 వ్యాసాలు రాసిన ఆయన మీద. కానీ ఇటీవల ఆయన చర్యలు చూస్తుంటే ఇంత అధ్వానమైన మనిషిలా మనకు కీర్తించింది అనిపిస్తుంది నాకు కదా! అవును. ఇప్పుడు అచీనా వచ్చి మన భారతదేశంలో ఉంటుంది. అందుకని ఈ ఉగ్రవాద దాడులకు మనం రోజు ప్రతిరోజు పరీక్షనమ్మ. ప్రతి క్షణం జీవగండమే అంటున్నాం మనం. అంటే ప్రతిసారి కాపాడుకుంటున్నాం మనం. కానీ హ్మ్. దొంగ దెబ్బ తీసేవాడిని ఎంత చేయడం కష్టమే అంటున్నాను నేను. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఒకటేమో చైనా తన పెట్టుబడులతో మన చుట్టుపక్కల దేశాలను మన పగ చేస్తున్నది. చూడండి మీరు పోర్టులను కూడా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో గాని, లేకుంటే ఈ శ్రీలంకలో గాని, ఆఖరికి నేపాల్‌లో పెట్టుబడులు పెట్టి, రోడ్ల డెవలప్‌మెంట్ మీద పెట్టి, వాళ్ళందరినీ అప్పులిచ్చి అది ఎందుకంటే షావుకారులు ఉండేవాళ్ళు. హ్మ్. షావుకారులు ఊళ్ళో అప్పిస్తే వాళ్ళు చెప్పినట్టు వింటారు. పెట్టుబడిదారు ఎప్పుడైనా షావుకారు అంటే ఒక కులాన్ని అనొద్దు మనం గాని. అట్లానే అమెరికాను తమ సామ్రాజ్యవాదులుతారు. అమెరికానేమో భూమిని కబళించుకునే ప్రయత్నం అమెరికా చేస్తుంది. చూస్తున్నాం గదా! పాకిస్తాన్ అడ్డాగా చేసుకొని ఇరాన్ మీద దాడి చేస్తది. పాకిస్తాన్ అడ్డాగా చేసుకొని మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్‌లో రాజకీయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 30 ఏళ్లకు మూతిపళ్ళు ఊడగొట్టుకొని ఎళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఉగ్రవాదానికి 3 కారణాలు. ఒకటి నంబర్ 1 అంటే 2 మతతత్వ ఉగ్రవాదం చెప్తున్నాడు. తీవ్రవాద మనకు మావోయిస్ట్ ఉగ్రవాదానికి తేడాలున్నాయి. దాన్ని నేను అంగీకరించాను. కానీ కొంచెమైనా నైతికత ఉంటది. ఎట్లా పడితే అట్లా వీళ్ళలాగా చంపరు వాళ్ళు. కానీ మతతత్వ ఉగ్రవాదానికి ఒకటేందంటే విదేశీయుల మద్దతొస్తుంది. మొన్నటిదాకా పాకిస్తాన్ మద్దతు తీసుకున్నారు కదా! పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నీ మనం ధ్వంసం చేస్తే, ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చారు. చూసిండ్రు కదా! నిన్నటి కుట్రకోణంలో చూస్తే మనకు బయటపడుతున్నదేందంటే, టర్కీ కేంద్రంగా మనకు జైషే మహమ్మద్ పనిచేస్తుందట ఇప్పుడు. హ్మ్. అక్కడ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది. అంటే టర్కీ ఎందుకు టర్కీ కేంద్రంగా పనిచేస్తుంది? నాటో కూటమిలో టర్కీ కూడా ఒక భాగం. మన ప్రపంచ రాజకీయాలు అర్థం చేసుకుంటే నాటో కూటమి దేశాల ఒప్పందం ఏంది? ఒక దేశం ఎవరైనా నాటో కూటమిలో ఉన్న దేశాలు ఎవరైనా దాడి చేస్తే మిగతా దేశాలు కూడా కలిసికట్టుగా ఎదుటి వారి మీద దాడి చేయాలి. హ్మ్. విచిత్రం ఏంటంటే టర్కీ నాటో కూటమిలో ఉంది. మన భారత్ కూడా నాటో కూటమిలో ఉంది. అంటే మన టర్కీ ఏమనుకుంటుంది? మనం దాడి చేయం మన మీద అనుకుంటుంది. కానీ ఒకవేళ ఇటువంటి తీవ్రవాద స్థావరాలు ఇంకా కొనసాగిస్తే పాకిస్తాన్ కంటే ఎక్కువగా అది టర్కీ బలి కావాల్సొస్తది కదా! మనకు అవును. దూరం దగ్గర లేదు కదా! మనం చూసాం బ్రహ్మోస్ క్షిపణి ఉన్నది. అవును. 2500 కిలోమీటర్ల దూరంలో కొట్టి రాగలుగుతాం కదా! హ్మ్. అందుకనే మన సైనిక శక్తి పెరుగుతున్నది. మన ఆర్థిక శక్తి పెరుగుతున్నది. ఇవన్నీ ఎవరికి కంటగింపు మారినాయి అంటే అమెరికాకు కంటగింపు మారినాయి. హ్మ్. అంటే శత్రువు మిత్రుడు అన్నట్టు మనకు చైనా శత్రువు.
కనుక అమెరికా ఏం చేస్తుంది, చైనానేమో పక్కకు పెట్టి చైనా సుంకాలు పెంచకుండా కొంచెం తాత్సార్యం వహిస్తూ మన దగ్గర మన సుంకాలు పెంచుతుంది, చూస్తున్నాం కదా. అవును. అందుకనే ఇటీవల అమెరికా అధ్యక్షుడికి ఈ మాటలో చిన్న మాట చెప్పి ముగిస్తాను. అమెరికా అధ్యక్షుడి జ్ఞానోదయం అయింది. మన దగ్గర నిపుణులు లేరు, సరుకు లేదు, మనం ఏం చేస్తాం విదేశీయుల మీద ఆధారపడకుండా అని ఒక అంతర్జాతీయ సంస్థకు, ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్ననే అనుకుంటాను. ఇస్తే ఆ విలేకరు అడిగాడు, కాదు కాదు మన దగ్గర ఉన్నారు కదా అన్నాడు. లేదండి లేదు అని 2 సార్లు నొక్కి పక్కడించాడు. అంటే అమెరికా ఎంత అధ్వానంగా ఉంది, కొన్ని కొన్ని నైపుణ్యాలు వాళ్ళ దగ్గర లేవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు అనుభవానికి వచ్చింది మొత్తం. అవును. ఆ వాళ్ళు కొన్ని ఉద్యోగాలు తీసేస్తే ఆ ఉద్యోగులతో కనీసం మనం ఏదైనా చిన్న క్షిపణి తయారు చేసే విజ్ఞానం ఉందా వీళ్ళకని వాళ్ళు ఆయన వాళ్ళ దేశస్తులనే ఆయన అవమానించుకున్నాడు. అందుకనే ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది అమెరికా కూడా మన నైపుణ్యం లేకుండా ఎట్లా బతకవచ్చు, ఎట్లా బతకలేవు అనే సంగతి అనుభవానికి వస్తుంది. తీవ్రవాదానికి మాత్రం మనం ఎంత కష్టపడ్డామా, నేనేమంటున్నాను 99 సార్లు రక్షించుకోవచ్చు, ఒక్కసారి దొంగ దెబ్బ తీస్తే ఏం చేయలేం, కష్టమే.